వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో విగ్రహ రాజకీయం ముదురుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న రాజీవ్ గాంధీపై కేటీఆర్ పదునైన విమర్శలు చేస్తే ఈరోజు కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అనంతరం రేవంత్ కౌంటర్కు ధీటుగా బదిలిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఏదేమైనా తెలంగాణలో కేటీఆర్ రేవంత్ మధ్య రాజీవ్ గాంధీ విగ్రహ వివాదం మొదలైంది. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం, అక్కడే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భావించడం ఈ వివాదానికి కారణమవుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ఆ స్థలాన్ని వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంతకీ అసలు సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టాలనుకుంటుంది? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతామని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది సచివాలయం ముందు పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అంటే వారి నిర్ణయం వద్దనుకొని ఇలా చేశారా? ఈ విగ్రహ రాజకీయం ఎందుకు జరుగుతుంది? అటు బీజేపీ కూడా ఈ విషయంలో రియాక్ట్ అవుతుంది. కేవలం ప్రజా సమస్యలను, రుణమాఫీ లాంటి అంశాలను అన్నింటినీ డైవర్ట్ చేసేందుకే ఈ విగ్రహ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చిందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయ్యి తీసేస్తామనే రకంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం, దానికి ధీటుగా ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్లో ఆయన ఇంకా పరుష పదజాలం వాడారు. చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ను హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తామంటూ ఇండైరెక్ట్గా విగ్రహాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు కనిపిస్తుంది. నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరంటూ రేవంత్పై ఫైర్ అయ్యారు. చిన్నపిల్లల ముందు రేవంత్ వాడిన భాష సరిగ్గా లేదు, ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నారంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు, కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం అంటే కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటున్నారంటే ఒక కొత్త పాయింట్ లేవనెత్తారు. అసలు కేసీఆర్ విగ్రహం ప్రస్తావన ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు అన్నారు, ఎవరన్నారు? రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏంటి? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి కూడా రాణి రుద్రమ, బీఆర్ఎస్ నుంచి తక్కలపల్లి రవీంద్రరావు కూడా కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. దానికంటే ముందు శంకర్ గారు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, నిన్న కేటీఆర్ ఏమన్నారు, ఒకసారి మనం విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మళ్ళీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కలలో మాట, కలలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. రైట్ శంకర్ గారు, వీపు చింతపండు అవుతుంది, చెయ్యేస్తే చెప్పుతో కొడతా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంటే చిన్నపిల్లల ముందు ఈ భాష కరెక్ట్ కాదంటూ దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇంత గట్టిగా వార్నింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి. రెండోది, ఇట్లా పెట్టుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం, బీజేపీ వచ్చి వాజ్పేయి విగ్రహం, లేకుంటే టీఆర్ఎస్ వచ్చి తెలంగాణ తల్లి ఇంకేదో జయశంకర్ విగ్రహం, ఇలా మార్చుకుంటూ పెట్టుకుంటూ పోతే ఈ విగ్రహ రాజకీయంతో వచ్చేది ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు రాజకీయాలలో ఒక సాంప్రదాయం, మన నాయకులను మనం స్మరించుకోవడం అనుకోండి, విగ్రహాల రూపంలో ప్రతిష్టాపన చేసుకోవడం మన గౌరవపూర్వకంగా జరుగుతున్న ఆనవాయితీది. దేశంలో ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఒక సంక్షోభం, రాజకీయ సంక్షోభంలో తన తల్లిని, ఒక మందిగుండ్లకు బలైన తల్లి,
ఆ రోజు దేశమంతా ఒక సంక్షోభంలో ఉంటే చిన్న వయసులో పైలట్గా ఉండి భారతదేశం ప్రజలు ముఖ్యం, మా కుటుంబం కాదు, ఈ భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు మళ్లించాలి, ప్రజలకు అండగా నిలబడాలి కష్టకాలంలో అని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతోనే పోటీపడి ఒక అగ్రగమ దేశంగా నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఆయన భారతరత్న గ్రహీత కాబట్టి వారిని గౌరవించుకోవడం, సచివాలయంలో ముందల పెడితే ఎన్నో విగ్రహాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క విగ్రహాలు కూడా పెట్టడం, గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ బల్పు ఎక్కువై, మదం ఎక్కువై, అహంకారంతో చెన్నై బఠానీలు అమ్ముకునేటోడు రైల్వే స్టేషన్లో ఏ విధంగా మాట్లాడతాడో, ఒక విచక్షణరహితంగా ఇష్టానుసారంగా ఒక రాజీవ్ గాంధీని అవమానపరచడం ఈ జాతి జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరిగిందంటే వారు ఎక్కడ చూసినా నియంత్రిత ధోరణి, ఇంకా అధికారం మా చేతుల్లో ఉందన్నట్టుగా అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి ఒక భారత ప్రధానిని గౌరవించుకోవడం, మీరు మీ కుటుంబం ఆ రోజు వాళ్ళ కుటుంబం కాళ్ళకాడ నిలబడ్డ రోజులు మర్చిపోతున్నావు. మీ నాయనగారు కాంగ్రెస్ పార్టీ పునాదులతోని రాజకీయాల్లో ఒక వెలిగిండి అనేది మర్చిపోతున్నారు. కాబట్టి మీ నాయనని అడిగితే తెలుస్తుంది ఆ విషయం. రాజీవ్ గాంధీ యొక్క గొప్పతనం, రాజీవ్ గాంధీ కుటుంబం ఎటువంటిది, ఈ దేశంలో మచ్చలేని కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని గౌరవించాలి, భారత ప్రధాని భారతరత్నను గౌరవించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 3 నెలల కిందట ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది, కేటాయించడం జరిగింది. ఇవాళ అక్కాసు వెలగక్కుతున్నారంటే అర్థం చేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మీరు తెలంగాణ ముసుగులో ఈ జాతిని, తెలంగాణ జాతిని ప్రలోభ పెట్టి మాయమాటలకు గురి చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అధికారాన్ని అనుభవించి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి తెలంగాణ తల్లిని మీరు ఎందుకు ప్రతిష్టాపన చేయలేదు? అక్కడ ఇవాళ ఎందుకు వచ్చింది మీకు? అంటే 10 సంవత్సరాలు నిద్రపోయి ఇవాళ చెప్తావా? రవీంద్రరావు గారు, ఒక భారత మాజీ ప్రధాని విగ్రహాన్ని అక్కడ పెడితే మీరు ఇప్పుడు వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం, తీసేస్తామని మాట్లాడడం ఏంటి? 10 ఏళ్ళుగా ఏం చేశారు మీరు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా కేవలం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డుకునేందుకే తెలంగాణ తల్లి పేరుని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు సమాధానం? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చూడండి, సెక్రటేరియట్ కట్టిందే కొత్తగా కట్టినాం కదా, లేటెస్ట్ గా సెక్రటేరియట్ కట్టినాం, దాని ఎదురుగా అమరవీరుల స్తూపం కట్టినాం, దాని పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని కట్టినాం. ఇవన్నీ కూడా పూర్తి దశలో ఉన్నాయి. ఆ అమరవీరులది స్తూపం కూడా, అమరవీరుల స్మారక భవనం కూడా కొద్ది రోజుల ముందే, ఇంకా కొద్దిగా పనులు కూడా ఉండే. అంబేద్కర్ కూడా ఉంది. దానికి సంబంధించి ఏదైతే భూమి తేలిందో ఇవన్నీ అయ్యాక దానిని భూమి చదును చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ తల్లిని, మన యావత్ తెలంగాణ జాతి దైవంగా కొలుచుకునే ఒక స్త్రీ మూర్తిని మనం అక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్పని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినాం. 10 ఏళ్ల తర్వాత కాదు, సెక్రటేరియట్ కూల్చింది ఎప్పుడు, కట్టింది ఎప్పుడు, అమరవీరుల స్మారక భవనం కట్టింది ఎప్పుడు, అంబేద్కర్ భవనం కట్టింది ఎప్పుడు, అవన్నీ కూడా ఒక రూపం అనేది ఏర్పడుతుంది ఆ ప్రాంతానికి. అక్కడ ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంలో రాజీవ్ గాంధీ ఏ స్థాయిలో చనిపోయిందండి? కాంగ్రెస్ నేతగా చనిపోయిండు, ప్రధానమంత్రిగా చనిపోలే, కాంగ్రెస్ నేతగా చనిపోయిండు, కాంగ్రెస్ పార్టీ నేత. అయినా మేము కూడా ఈ చిల్లర దందాలకు, చిల్లర వేషాలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏవైతే పేర్లు పెట్టుకున్నదో ఆ పేర్లు పెట్టుకున్న దాన్ని మార్చాలా చేయాలనే దుగ్ధతోడు కూడా పోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది? కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ కేసీఆర్ గారు తన తండ్రి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవాలనే సిగ్గు లచ్చ ఉండాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాడు మనిషి వెళ్తున్న పోతా ముట్టి వాళ్ళ దాగి మాట్లాడుతున్నాడా? సిగ్గు లచ్చ లేనాడు కేసీఆర్ పేరు ఎట్లా తీస్తాడు? కేసీఆర్ తాగుబోతున్నట్టు అంటాడు. ఒక విద్యార్థులను పెట్టుకొని ఈ జాతిని, ఈ రాష్ట్రాన్ని
ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక ఉద్యమ నేతని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళిన కేసీఆర్ గారిని సిగ్గులని ఈ గాంధీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సిగ్గు లజ్జ తప్పి మాట్లాడుతున్నా. చెప్పు తీసుకొని ముఖ్యమంత్రిని కేసీఆర్ తెలంగాణలో వ్యక్తిగత విమర్శలొద్దు శంకర్ గారు, వ్యక్తిగత విమర్శలొద్దు. రవీంద్రరావు గారు మీరు కూడా రవీంద్రరావు గారు ఒక్క నిమిషం, మహిళా నాయకురాలు డిబేట్ లో మీరు అట్లా మాట్లాడొద్దు. రవీంద్రరావు గారు మీరు కూడా మాట్లాడొద్దు అలా. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం ఆగండి. శంకర్ గారు మీరు వ్యక్తిగత విమర్శలు వద్దు. రవీందర్ గారు మీరు కూడా ఆగండి. ఏం మాట్లాడుతున్నాడు? అదే అంటుందా రవీందర్ గారు మీరు ఆగండి. రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఆగండి ఒక్క నిమిషం. రాజకీయ పరిజ్ఞానం ఉందా నీకు? ఎమ్మెల్సీగా నీకు అర్హత కూడా లేదు మాట్లాడడానికి. ఒక్క నిమిషం ఆగాలి, మీరు ఆగాలి. ఒక్క నిమిషం ఆగాలి రవీందర్ గారు. రాణి గారు విలువలతో మాట్లాడాలి. రాజకీయాలు విమర్శల దాడికి వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు. చెప్పుతో కొడతారు రేవంత్ రెడ్డి గారు అన్నారు, రవీందర్ గారు అన్నారు. ఎవరన్నా కూడా తప్పే. రాణి గారు మీరు వింటున్నారు కదా ఈ డిబేటు, ఈ అంశాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం, ఈ విగ్రహ ఏర్పాటు, ఇవన్నీ చూస్తున్నారు. మాటలైతే కోటలు దాటుతున్నాయి. కొంచెం వల్గర్ పదాలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా వాడారు, చెప్పుతో కొడతానని. అది ఎవరు వాడినా తప్పే. చెప్పండి రాణి గారు దీన్ని ఎలా చూస్తున్నారు? రాణి గారు ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? పరిపాలన చేత కావట్లేదు. ఇవాళ వాళ్ళు ఏ హామీలు ఇచ్చి వచ్చినారండి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి? సెక్రటేరియట్ ముంగడ విగ్రహం పెట్టడం ఒకటే హామీయా వాళ్ళు ఇచ్చింది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి. ఇవాళ తెలంగాణ మీరు కూడా ఇచ్చినము, మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీరు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒకసారి శంకర్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాక రిప్లై ఇవ్వండి. రాణి గారు మాట్లాడండి, మీరు అయినాక మీరు రిప్లై ఇవ్వండి. ఇవాళ హామీలు ఇచ్చి ఒక్కొక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అది ఈ రోజు వరకు గతి లేదు, అతి లేదు. మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. ఈ రోజు వరకు అది లేదు, గతి లేదు. ఉద్యోగం అధికారంలోకి రాగానే మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి డిసెంబర్ 30వ తారీఖు వరకే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా 2 ఉద్యోగాలు కూడా నియామక పత్రాలు తీసుకొని ఉద్యోగాలలో కూర్చున్నటువంటి వాళ్ళు లేరు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మొత్తం నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కాలేదు. రైతులకు ఇప్పటి వరకు కూడా 70% మించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు. అది చేతగాలేదు. రైతు భరోసా ఈసారికి ఈ దఫా రైతు భరోసా ఇంకా పడలేదు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలలోనే దాదాపు ఒక 7 పంటలకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అది ఇయ్యలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతామన్నారు. ఈ రోజు వరకు కూడా శంకుస్థాపన జరగలేదు. జనవరిలో దావోస్ కు పోయి అక్కడ నుంచి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినామన్నారు. ఈ రోజు వరకు కూడా 4 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా గ్రౌండింగ్ కాలేదు. మొన్న మళ్ళా పోయినరు 40,000 కోట్ల రూపాయలు మళ్ళా పట్టుకొచ్చినామని చెప్పినారు. ఎయిర్పోర్ట్ లోనే పూలదండలు వేసుకున్నారు, సన్మానాలు చేసినారు. ఈ రోజు వరకు దానికి గతి లేదు. ప్రైవేట్ సెక్టార్ లో ఒక్క నౌకరు ఇచ్చింది లేదు, పబ్లిక్ సెక్టార్ లో ఒక్క నౌకరు ఇచ్చింది లేదు. తెల్లారి లేస్తే మహిళల పైన అరాచకాలు, హత్యలు తెలంగాణ రాష్ట్రంలో మీరు పరిచయం అవుతారు. కళ్యాణ్ గారు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించినటువంటి వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తే గత 6 నెలల కాలంలో ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రికార్డ్ అయినటువంటి అత్యాచారాలే ఆడపిల్లల మీద, బాలికల మీద 200 పైచీలకు అయినాయి ఒక్క చిన్న కమిషనరేట్ పరిధిలో. అంటే మీరు అర్థం చేసుకోండి మన మణిపూర్, ఉత్తరప్రదేశ్ లో మహిళల మీద జరుగుతున్న దాడులు తెలుసా తల్లి? ఎందుకు మాట్లాడతారండి మీరు? మణిపూర్ లో జరుగుతున్న దాడులు తెలుసా తల్లి? ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అరాచకాలు తెలుసా తల్లి? తెలంగాణ అంటే తెలంగాణలో కానీనా జరగచ్చు, అక్కడక్కడ జరగచ్చు, అక్కడక్కడ జరగచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో అన్ని రంగాలలో విస్మరించింది. విభజన చట్టంలో, ఉమ్మడి రాష్ట్రాల విభజన చట్టంలో ఉన్న అంశాలను పరిష్కారం చేయని దత్తమ్మ కేంద్ర ప్రభుత్వం. నువ్వు మాట్లాడతావా? ఇలా ఏ అంశాలు తెలుసు చెప్పు.
అన్ని ఇలా ఏ అంశాలు విభజన చట్టంలో ఉన్న అంశము ఒక్క టన్న తెలంగాణకు ఒక్క జాతీయ హోదా ప్రాజెక్ట్ అన్నది తెచ్చిండ్రా? మీ ముఖాలకు ఒకటే ఇద్దరు మాట్లాడితే క్లారిటీ ఉండదు, జనానికి కూడా వెళ్ళదు. ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. చెప్పండి రాణి గారు, చెప్పండి. మీరు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఇవ్వని మాట్లాడద్దు, మర్యాద ఉండదు చెప్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు సంస్కారం? సంస్కారం నాకు తెలుసు, నీ సంస్కారం అంతా నాకు తెలుసు, నీ సంస్కారం అంతా నాకు తెలుసు. శంకర్ గారు ఏం తెలుసు మీకు? తెలుసు. డిబేట్ లో మాట్లాడే సంస్కారం వారికి తెలియకపోతే నేర్పియండి. నేర్పించేది నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నీ ఉనికి నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు. సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మాట్లాడదాం. నువ్వేం చేస్తావని తెలుసు నాకు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు నాకు. శంకర్ గారు ఒక్క నిమిషం శంకర్ గారు వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా వద్దు. మీ సీఎం దగ్గరికి కూడా వస్తా, రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా వస్తా. ఏం తెలుసు నీకు చెప్పాలి నువ్వు అక్కడికి. రాజు గారు వ్యక్తిగతంగా వద్దు, మన సబ్జెక్ట్ లో వెళ్దాం. అబద్ధాలు ఆడుతున్నావు. 6 నెలల్లో అన్ని చేస్తారా? 6 నెలల్లో అన్ని చేస్తారా? 6 నెలల్లో అన్ని చేస్తారా? అదా నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆ విధంగా మాట్లాడవు. 6 నెలల్లో అన్ని చేయలేదని అబ్బాస్ మాటలు పేరేంటిది? కళ్యాణ్ గారు ఆయన పేరేంటిది? వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. మీరు ఎమ్మెల్యేనేనా? ఎమ్మెల్యే అయితే కొంచెం అన్న మీకు మర్యాద. నువ్వుగా ఎమ్మెల్యే అయితే తెలుస్తుంది నీకు, హోదా ఉందా మీకు? నువ్వు ఎమ్మెల్యే అయితే తెలుస్తుంది నీకు. నువ్వు ఎమ్మెల్యే ఒక మనిషితోటి ఎదుటి వ్యక్తితోటి ఎట్లా మాట్లాడాలి, కనీస సంస్కారం ఉందా మీకు? సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరిద్దరు ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకున్నారు డిబేట్ లో. నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి. నేను ఎప్పుడు అమలు చేయలేదు. మీకు రాజకీయ విలువలు ఉంటే మీకు 6 నెలల్లోనే అన్ని చేస్తారా? మీరు 6 నెలల్లోనే అన్ని చేస్తారా? విడతల వారిగా చేస్తా ఉన్నాం కదా, చేసే చెప్పు. మహిళలకు ఉచిత బస్ పాస్ కల్పించడం చెప్తలేరు. సిలిండర్ ఉచిత సిలిండర్ 500 చేసాం చెప్తలేరు. మీరు చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? చేస్తలేమా? చేస్తలేమా? మీలాక ఆదానికి అంబానికి అంటగట్టలేదు. ఆదానికి అంబానికి అంటగట్టలేదు. ఆదానికి అంబానికి అంటగట్టలేదు. వినండి, ఆదానికి మంచి పాయింట్ చెప్పిండ్రు కళ్యాణ్ గారు. దావోస్ కు పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆదాని గారిని పిలిచి పులదండేసి రెడ్ కార్పెట్ పరిచి ఆదాని గారికి 4 ఎంఓయూలు చేసి 12,000 కోట్ల రూపాయలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆయనకు అప్పచెప్పిండు. 12,000 కోట్లు. మాత్రం పరిజ్ఞానం అది వ్యాపారపరమైన ఆహ్వానం. అది వ్యాపారపరమైన ఆహ్వానం. రాజకీయ పరిజ్ఞానం మీకు లేదు. అది ఆహ్వానం ఇచ్చింది, వ్యాపారపరంగా ఆహ్వానం పలికి మీ పార్టీ దోషపెడుతున్నది. 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆర్థిక నేరగాళ్లకు 10 లక్షలు దోషపెట్టారు. ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్లకు 10 లక్షలు సబ్జెక్ట్ టోటల్ గా మీరు డివియేట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం. అసలు ఈ విగ్రహ వివాదాన్ని ఎలా చూస్తారు అనేది బీజేపీని అడుగుతున్న ప్రశ్న. నేను విగ్రహ వివాదం విషయానికి వద్దాం. అసలు టాపిక్ టోటల్ డైవర్ట్ చేస్తున్నారు, అదే అడుగుతున్నారు. చెప్పండి రాజు గారు, విగ్రహ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? కళ్యాణ్ గారు నేను చెప్తున్నా, ఆయన సంస్కారం లేకుండా ఇంటర్ఫియర్ అయ్యి నువ్వు అని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను లేదు వ్యక్తిగతంగా వద్దు, సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అయిదాం. రాణి గారు సబ్జెక్ట్ వరకే కన్ఫైన్ అయిదాం. మీరు మాట్లాడండి, శంకర్ గారు కూడా పద్ధతిగానే మాట్లాడతారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్కి వెళ్దాం మనం. రవీంద్రరావు గారు మీరు కూడా వ్యక్తిగత దాడులు వద్దు. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, శంకర్ గారు, రాణి గారు, బయట రేవంత్ రెడ్డి గారు చెప్పుతో కొడతా అన్నా, లేకుంటే కేటీఆర్ గారు మానసిక స్థితి బాగాలేదన్నా, అది బయట జరిగిన టాపిక్. దాన్ని డిబేట్లో మనం కూడా అదే భాష మాట్లాడి అదే రకంగా డిబేట్ని వ్యక్తిగత దాడికి వాడుకోవద్దు. సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ విగ్రహ వివాదాన్ని బీజేపీ ఏ రకంగా చూస్తుంది చెప్పండి. నేను అదే చెప్తున్నా అండి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా రోజుకొక పంచాయతీ అన్నట్టు, అంటే ముఖ్యమంత్రి చేస్తాడు దాన్ని. ముఖ్యమంత్రి మాట్లాడక మీకు ఇస్తాను, చెప్పండి. అరే ఏమన్నా చెప్పండి ఆపాలి. రాజు గారు, శంకర్ గారు ఆగారు, మీరు చెప్పండి.
ఎవరిని పడితే వాళ్ళని పిలవద్దు మీరు. చెప్పండి. శంకర్ గారు షాద్నగర్ ఎమ్మెల్యే అండి మీరు, కాబట్టి మనం పిలిచాం. అదే చెప్తున్నాను అందుకే. అంటే శంకర్ గారు ఆగారు. చెప్పండి. లేదు అదే అడుగుతున్నాను. శంకర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రాణి గారు సబ్జెక్ట్ విగ్రహాల విషయం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ వచ్చి బీజేపీలో కలుస్తుందనే ముచ్చట కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అయిపోయిందంటే అసలు విషయం నుంచి పక్కదారి బట్టి టీవీ చర్చలల్లా డిబేట్ కావాలి, పేపర్లల్లా హెడ్లైన్ ఐటమ్ రావాలి. ఇది రావద్దు అన్నట్టు. అంటే ఇవాళ రైతులు పోయి రుణమాఫీ కాలేదని బ్యాంకుల దగ్గర ధర్నా చేస్తున్నారు, ఆ వార్త రావద్దు. కాబట్టి ఇంకో వార్త రావాలా. నేనేమంటున్నా అంటే తెలంగాణ సెక్రటేరియట్ అనేటువంటిది ప్రజల సెక్రటేరియట్. అది కాంగ్రెస్ పార్టీ సెక్రటేరియట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ సెక్రటేరియట్ కాదు, బీజేపీ పార్టీ సెక్రటేరియట్ కాదు. ఇవాళ ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ సెక్రటేరియట్ మీద పెట్టవలసినటువంటి అవసరం లేదు. నిజంగా వీళ్ళు కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, సంతోషిస్తాం. మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మీ గాంధీ భవన్ కూడా పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? కాదు రాజీవ్ గాంధీ గారు కాదు, గాంధీ గారి విగ్రహాన్ని తెచ్చిపెట్టండి. ఇవాళ వీళ్ళు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టుకుంటారు. రేపు సపోజ్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మరి మేము సెక్రటేరియట్ ముంగట మాకు వాజ్పేయి గారి విగ్రహం తెచ్చి పెడతాం. మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసేసి వాజ్పేయి గారు ఉన్నతమైన వ్యక్తి పెట్టొచ్చు, అది కరెక్ట్ అవుతుందా? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ముందట ఇవాళ ఎందరో మంది విద్యార్థులు బలిదానాలు చేస్తున్నారు, అమరవీరులు ఉన్నారు, అమరవీరుల స్మారకార్థం ఉన్నది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టండి, మీరు అందరు సంతోషిస్తారు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ సంతోషిస్తారు. సెక్రటేరియట్ కి ముంగట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఇవాళ మెజారిటీ ప్రజలు సంతోషించారు. మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకోవడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకు చేయాలి? మీ నాయకుడిని కూడా మీరు ఎందుకు అవమానించాలి అంటున్నా నేను. రాజీవ్ గాంధీ గారి ఆయనకున్నటువంటి స్థానాన్ని కూడా మీరు ఎందుకు డిగ్రేడ్ చేస్తారు? ఎందుకు దీన్ని డిబేటబుల్ ఇష్యూ చేస్తారు? మీ నాయకుడికి ఆ గౌరవాన్ని మీరు ఉంచుకోండి. తెలంగాణ సెక్రటేరియట్ ముంగడ పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? దాన్ని మళ్ళీ తీసేసి లేకపోతే కూలగొట్టి లేకపోతే నిర్ణయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? దాని మీద పెద్ద వీధి రౌడీల లెక్క, దాని మీద ముఖ్యమంత్రి వీధి రౌడీ లెక్క చెయ్యేస్తే ఏమంటారు, చెయ్యేయండి చూద్దాం దమ్ముంటే అని ఈయన అంటాడు, చెప్పు తీసుకొని కొడతా అని ఆయన అంటాడు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడానికి, ఆ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం బయట కాదని టీవీ డిబేట్లలో తిట్టుకోవడానికి, ఎదుట ఎవరు ఏం మాట్లాడతారో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడడానికి, దీనికోసమా ఉన్నది తెలంగాణ సమాజం? ఏమైనా ప్రజల కోసం చేయండి. మీకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి మీరు ప్రజల కోసం చేయండి. ప్రజలు మ్యాండేట్ ఇస్తే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి. ప్రజలకు ఇవాళ నేను అడుగుతున్నానండి, ఇదే ఇష్యూవా? రైతు రుణమాఫీ కాలేదు కళ్యాణ్ గారు. రైతు రుణమాఫీకి సంబంధించి అనేక మంది మొన్న నల్లగొండ టౌన్ లో మీరు అది ఇండియన్ బ్యాంక్ ముంగటికి రైతులు మొత్తం పోయి ధర్నా చేస్తుంటే ఊపిరి సలపకపోతే బ్యాంకు మేనేజర్ బయటికి వచ్చి డేటా ఇచ్చిండు. చెప్పండి అంటే 1200 మంది రైతులకి 400 మందికి రుణమాఫీ జరిగింది, 800 మందికి గవాటి మీద ఫోకస్ చేయండి. ఇవాళ సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టకపోతే తెలంగాణలో ఏం బాధ లేదు, ప్రజలకు ఏం బాధ లేదు. అది తెలంగాణ ప్రజల డిమాండ్ కాదు, ఆ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. దానికి బదులు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాం. మహాత్మా గాంధీ విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాం. మొత్తానికి తెలంగాణ సెక్రటేరియట్ ముందు కంటిన్యూ చేద్దాం. తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు అనేవి ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకున్నారు, అందుకే రాజీవ్ గాంధీ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అసలు కేసీఆర్ విగ్రహం ఏంటి, కేసీఆర్ చనిపోవడం గురించి కూడా ఆయన మాట్లాడారు. అసలు ఎవరన్నారు కేసీఆర్ విగ్రహం పెడతామని, అక్కడ ఎవరన్నారు? ఇదే అంశంపై షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారితో మాట్లాడదాం. రైట్ శంకర్ గారు, అంటే మొన్న డిబేట్లో కూడా చాలా హాట్గా మీరైనా రాణి గారు రవీంద్రరావు గారు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడులు కూడా చేస్తారు, విమర్శలు చేసుకుంటున్నారు. సరే డిబేట్లలో అంటే ఇవి సాధారణ అంశం. అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సచివాలయం ముందు దొంగలకు తాగుబోతులకు స్థానం లేదు, కేసీఆర్ దొంగ తాగుబోతు అనే ఉద్దేశం, కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకున్నాడు కేటీఆర్, అందుకే ఇంత అబ్జెక్షన్ చెప్తున్నాడు. అసలు కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఎవరనుకున్నారు, ఏమన్నారు? ఇంతకుముందు మనం బయటేసాం, మళ్ళొక్కసారి విందాం కేటీఆర్ ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఒకసారి విన్నాక మళ్ళీ ఆ అంశంలోకి వెళ్దాం. మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం.
ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. రైట్ శంకర్ గారు, మనం ఇన్ జనరల్ ఒక కామన్ వ్యూవర్గా బయటిందాం. కేటీఆర్ గారు కొంచెం హుందాగానే పద్ధతిగానే చెప్పారు, సకల మర్యాదలతో తొలగిస్తాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, ఎందుకంటే తెలంగాణ సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని తప్పులేదు. వీపు చింతపండు అయింది లేదంటే చెప్పుతో కొడతా ఇలాంటి వ్యాఖ్యలు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ముందు, వాళ్ళ ముందు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని కూడా తప్పుపడుతూ కేటీఆర్ మళ్ళీ ట్వీట్ చేశారు. అంటే దాన్ని శంకర్ గారు, మీరు ఒక ఎమ్మెల్యే, డిబేట్లలో జరిగే చర్చ ఇది అనుకున్నా, ఒక మాట ఎవరు అనుకున్నా ఏమనుకున్నా వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి భాష మాట్లాడడాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు అవతల వ్యక్తి ప్రవర్తన బట్టి ఇవతల వ్యక్తి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇవాళ 3 నెలల క్రిందట ఆ స్థలం పరిశీలించారు. ఆ రోజు ఇదే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఒకటి. రెండోది, 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఉద్యమాలు చేసిన వాళ్ళు వేరు, ఫలాలు అనుభవించిన వాళ్ళు వేరు. ఇవాళ దేశ రాజకీయాలను సాధిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినాడే మీరు తెలంగాణ తల్లికి ఎంత గౌరవం ఇస్తారో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ దేశ ప్రధాని, భారతరత్న గ్రహీత, ఇవాళ మనము వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు, వాజ్పేయికి రాజీవ్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత గౌరవం ఇచ్చేదో వారికి తెలుసో తెలియదో, కానీ నేను ఈ సందర్భంగా వాళ్ళని గుర్తించుకుంటున్నాను. వాజ్పేయి ఉన్న హుందా రాజకీయాలు, రాజీవ్ గాంధీ చేసిన హుందా రాజకీయాలు ఇలా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉన్నాయా? విలువలు లేని రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు జరుగుతూ ఉన్నాయి, వాస్తవాలు పక్కకు నెడతా ఉన్నారు. స్వార్థపూరితమైన రాజకీయాలకు నేను ఎక్కువ మాట్లాడినా, నేను డిబేట్లో అంత చేయగలిగినా, నేను ఇంత మాట్లాడగలిగినా, బజార్లో ఎట్లయినా మాట్లాడగలుగుతామని అంటూ ఉన్నారు. ఇలా అక్కాసు వెలుగెత్తుతున్నారండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక నియంత్రిత పాలన కొనసాగింది, ఒక కుటుంబ పాలన కొనసాగింది, ఒక ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలను సబ్బండ వర్గాలని ఇలా జరిగింది. వాళ్ళ అధికారం ఇస్తే రెండో గ్యారంటీలు కూడా విడతల వారిగా చేస్తూ ఉన్నాం. రెండో పాయింట్, విగ్రహం ఎవరిది పెడతాం? జనరల్గా నాయకులది చనిపోయిన తర్వాత పెడతాం. కేసీఆర్ సత్సుడు ఎప్పుడు, ఆయన విగ్రహం పెట్టుడు ఎప్పుడు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అంటే కేసీఆర్ చావు గురించి మాట్లాడడం. అసలు కేసీఆర్ విగ్రహం అక్కడ పెట్టాలని ఎవరు అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? మేమైతే ఎక్కడి లేదు. ఇప్పుడు వాళ్ళ కేటీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడడం తగదు, అంటే ఏం ఆలోచనతోని ఈరోజు ఎందుకు అంటే 3 నెలల సంధి జరుగుతున్న కార్యక్రమం అది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. నేను ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఒకటే బీజేపీతోని మిలాఖత్ అయ్యింది కాబట్టి రాజీవ్ గాంధీని విమర్శిస్తే బీజేపీ వాళ్ళు మెప్పు కోల్పోవచ్చు అనేది మాటలు మాట్లాడుతుండే ఇలా కేటీ రామారావు గారు ట్విట్టర్. రైట్. రవీంద్రరావు గారు, అంటే 3 నెలల కిందే స్థల పరిశీలన చేశారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనుకున్నారు, అప్పటి నుంచి మాట్లాడని మీరు ఇప్పుడు విగ్రహం రెడీ అయి ఆవిష్కరణకు సిద్ధమైనాక మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? బీజేపీ మెప్పు పొందేందుకు అనేది శంకర్ గారు అడుగుతున్నమాట. మిలాఖత్ స్థల పరిశీలన జరిగిన రోజు నుంచి చర్చ జరుగుతానే. కళ్యాణ్ ఎక్కడ మాట్లాడి కౌన్సిల్ లో కూడా మేము మాట్లాడినాం. మా దేశపతి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. దేశపతి గారు మాట్లాడారు, మానుకోవాలి, ఇది పద్ధతి కాదు, ఇది ఆత్మగౌరవం కలిగిన రాష్ట్రం, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లేసు. అనేక పేపర్లలో, అనేక చర్చలలో, ఆ సభలలో జరిగినాయి. అంటే ఇంత స్ట్రాంగ్ గా మీరు అనలేదు, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని ఆ రేంజ్ లో మాట్లాడలేదు. అప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెడదామన్న కాడి నుంచి చర్చ జరుగుతూనే ఉంది, తీవ్రంగా జరుగుతూనే ఉంది. జరగడాలేదనేది తప్పది. 33 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఒక్క టర్మ్ మాత్రమే వారి దేశానికి ప్రధానమంత్రి. మన పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, ఆయన కూడా ఒక టర్మ్ కు ప్రధానమంత్రి.
ఏమన్నా కన్సర్న్ అంటే పివి నరసింహరావు కన్సర్న్, ఒక టర్మ్ చేసిన ఆయనే. మరి రాజీవ్ గాంధీ గారు ఎట్లా కన్సర్న్ అవుతాడు? ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఆయన విగ్రహం పెట్టాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, చాలా విషయాలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే మనం ఎందుకు పెట్టుకోలేదు అక్కడ అంటే సెక్రటరియట్ కొత్తగా కట్టినాం, ఆడ అంబేద్కర్ బొమ్మ కొత్తగా పెట్టుకున్నాం, విగ్రహం పెట్టుకున్నాం, అమరవీరులది కట్టుకున్నాం, ఆడ జాగా అనేది కొత్త ఆడ ఏర్పడింది, ఇవి కట్టినాకనే అది ఏర్పడింది. తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని అనౌన్స్మెంట్ కూడా మనం చేసాం. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరైనా పెడతారంటాం. ఈ రాష్ట్రానికి హైదరాబాదు నడుబొడ్డున ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ప్రదేశం అది. ఎంతసేపు ఏంటంటే మీకు వచ్చిన ఓట్లన్నీ పార్లమెంట్ లో మాకు 38% వచ్చినాయి ఓట్లు, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. మీకు వచ్చింది 1.5% ఎక్కువ, మీకు వచ్చింది 39.5%. మిగతా పర్సెంటేజ్ ప్రజలు మీకు అండగా లేరు. అందరు ప్రజలకు సంబంధించిన వ్యక్తి కాదు రాజీవ్ గాంధీ. మీరు వివాదాస్పదం ఎందుకు చేస్తున్నారు? ప్రతి దానికి కేసీఆర్ గారిని ఎందుకు కూస్తున్నారు? ఏ రకంగా చూసినా కేసీఆర్ గారిని తిట్టి పెద్దోడు అయితే అనుకున్నావు, ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ గారిని తిట్టో లేకపోతే అబద్ధాలు చెప్పో లేకపోతే అనేకమైన అబండాలు వేసో, సత్యవంతులు మీరు, కుటుంబ పాలన అని అవినీతి అని అనేక రకాల మాట్లాడి ముఖ్యమంత్రి. అంటే రవీంద్రరావు గారు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రధాన విమర్శ ఇంకొక పాయింట్ ఉంది. ఒక పాయింట్ మిమ్మల్ని రవీంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇష్టపచ్చగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. రవీంద్ర గారు మిమ్మల్ని అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏం పద్ధతి ఇది? రవీంద్రరావు గారు వస్తున్నారు మీరు. రవీంద్రరావు గారు మాట్లాడదాం అనుకున్నాం కానీ మీరు పెట్టిన టాపిక్ చిల్లర టాపిక్. తర్వాత ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మొదలుపెట్టింది ఇష్టం వచ్చిన భాషతో కేటీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టిండ్రు. మేము గాజులు దడుకొని కూర్చున్నామా? మాకు నోరు లేదా మాట్లాడేందుకు? మాకు భాష గారు అది కాదు, అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఏమైనా అనుకున్నారా మీరు? ముఖ్యమంత్రి స్థాయివాడు ఒక కేసీఆర్ గారిని అనవసరంగా గుంజిండ్రు. మీరు ప్రశ్న అడిగినరు ఏ రకంగా కేసీఆర్ గారు పేరు తీసుకొచ్చినారు, విగ్రహం పెడతామని ఎవరన్నారంటే ఆయన చెప్తాడా దాటేస్తాడు, ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఎటుపోయి తిట్టి ఎటుపోయి అబండాలేసి ఎటుపోయి కేసీఆర్ గారి ప్రతిష్టని దిగజార్చే పద్ధతిలో మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు. మీరు ఇచ్చిన హామీలని మేమేదో తగ్గుతాం ఎండగడతాం అనేది లేదు. ఖచ్చితంగా బరాబర్గా ఇప్పుడు రుద్రమదేవి గారు ఎట్లయితే నిలదీస్తూ 6 నెలలు చేస్తారా, 100 రోజులలో చేస్తామన్నారు. మీరు 6 నెలల ముచ్చేటక్కడి నీ సంగతి ఎక్కడ పోయింది? ఉమ్మడి రెండు రాష్ట్రాల విభజన అంశాలను పరిశీలన చేయాలి. ఎవరు సమయాన్ని పెట్టుకున్నారు? సమయాన్ని విధించుకొని 100 రోజులలో గప్పాలు కొట్టింది మీరు కదా. తీయండి మీ మేనిఫెస్టో. నీవెన్ని మాట్లాడినావు? నీ తాగుబోతు ముఖ్యమంత్రి ఎన్ని మాట్లాడాడు? మాజీ ముఖ్యమంత్రి ఎన్ని మాట్లాడాడు? దళితులు ముఖ్యమంత్రి చేసిరా మీరు? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిరా మీరు? చెప్పండి. పచ్చి అబద్ధాలు, 100 అబద్ధాలు, 100 ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు 100 అబద్ధాలు మాట్లాడినా మీరా మాట్లాడేది? 100 రోజులలో మీరు డిసెంబర్ 9 మీరు మాట్లాడి స్టేడియం నుంచే మీరు మాట్లాడి అమలు మొదలైతే అన్నారు. ఎక్కడ పోయినా అబద్ధాల కొరువు పార్టీ మీది. నవ్వుల పాలైతే ఎక్కడ పోయింది? దేశాన్ని పరిపాలిస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టావు కదా, ఎక్కడ పోయిండు? ఇంకొక 6 నెలలు పోతే మీరు ఊర్లలో కూడా తిరగలేరు. అందుకే చెప్పారు చెంప చెల్లుమన్నది. డిపాజిట్లు పోయినా ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్లు ముందల ముసళ్ళ పండుగ ఉంది. గొంతు వేసుకొని మాట్లాడి దబాయిస్తే ఈడ భయపడ్డాడు ఉన్నాడు. మీరు 100 అబద్ధాలు చేసిన మీది, మీ నీచ కుటుంబం, నీచమైన పార్టీ మీది. మాట మీద నిలబడ్డ పార్టీ మాది. 8 నెలలైంది. మాట మీద నిలబడ్డ పార్టీ మాది. అక్కాసు వెళ్ళగక్కుతున్నారు, అక్కాసు వెళ్ళగక్కుతున్నారు. రాణి గారు మీరు చెప్పాలి. రవీంద్రరావు గారు 1 నిమిషం ఆగండి. రాణి గారు ఓవరాల్గా మనం వింటున్నాం. అయితే కేసీఆర్ విగ్రహం అనేది ఒక చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిజంగా అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలని ఉన్న ప్రభుత్వం భావించిందని అనుకుంటున్నారా? గత ప్రభుత్వం కేసీఆర్ విగ్రహం తలమాయిసోడు ఎవడండి అన్నది? ఇప్పుడు ఆయన బతికిన విగ్రహం పెడతారని ఇంత దిగజారి మాట్లాడతారా ముఖ్యమంత్రి? మా కడుపులు మండవా? ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన నేత
పోరాటం చేసిన నేత రైట్ పట్టుకొని ఇట్లా పోరాటం దొంగ దొంగ రాణి గారు మీరు చెప్పండి, అసలు ఆ అవకాశం ఉందా? కళ్యాణ్ ఆ గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో వెనుక మర్మం ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది నడవలే పోలే, చిల్లర కొంచెం మాటలు, తలకాయల మెదడున్నోడు ఎప్పుడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే బిలీవ్ చేయరండి. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కూడా అంతే గౌరవిస్తాం. ఏ పార్టీలో ఉన్నది అనేటువంటిది ముఖ్యం కాదు. ఇవాళ మనం తెలంగాణలో ఉన్నటువంటి పౌరులుగా మనందరికీ సేమ్ రెస్పెక్ట్ అయితే ఉండాలి కదా. ఎలక్షన్ లో ఒక పార్టీ ఓడిపోతుంది కావచ్చు, ఒక పార్టీ గెలుస్తుంది కావచ్చు, 5 ఏళ్ళు ఒకరు ముఖ్యమంత్రి ఉంటారు కావచ్చు, 5 ఏళ్ళు ఇంకోరు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఎల్లకాలము రేవంత్ రెడ్డి గారే ఉండరు, ఎల్లకాలము కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఎల్లకాలము బీఆర్ఎస్ పార్టీ కూడా లేదు. ఇవాళ భవిష్యత్తులో రేపొద్దున అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది కావచ్చు. ఇవాళ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్థాయి మరిచి, హుందాతనం మరిచి, గౌరవం మరిచిపోయి ఏం మాట్లాడుతున్నాడు, ప్రజలు ఏమనుకుంటారు, బతికిన మనిషి విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఎవరన్నా చేస్తారా? లేకపోతే కన్న కొడుకు తండ్రి విగ్రహం పెట్టాలని ప్లాన్ చేసుకుంటాడా? లేకపోతే వాళ్ళ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి సెల్ఫ్ గా కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటాడా? అంటే ఏమన్నా కొంచెమన్నా ఆలోచన మాట్లాడే ముందు వారికి ఉండాలి. వారు మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజలు విశ్వసిస్తారని నేను అనను. అవి ఎంత దుర్మార్గం అయిపోయిందంటే ఇవాళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. ఈయన గోడసాట్ నుంచి చూసినట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. మేము కూడా చెప్తున్నాం అట్లే. బండి సంజయ్ గారు చెప్పినారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. ఇక్కడ పీసీసీ పోస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు అందుకే ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళ అధిష్టానం వేస్తలేదట. ఎందుకు వేస్తలేదు అంటే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ విలీనం అయితే కేటీఆర్ గారికి పీసీసీ చీఫ్ ఇస్తారు, కేసీఆర్ గారికి ఏఐసీసీ ఇస్తారు. ఇవాళ హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డి గారిని తప్పించేసి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారు భవిష్యత్తులో అని మాట్లాడాలి. అంటే ఏవైనా మాట్లాడొచ్చు, వట్టి మాటలే కదా, నోటి నుంచే వస్తాయి కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇట్లాంటి ఫాల్స్ నరేషన్ క్రియేట్ చేస్తున్నారు. గాలి ముచ్చట్లు వదిలేసి దాని మీద చర్చ పెట్టి అవతలను రెచ్చగొట్టి ఇవాళ దేనికి పబ్బం గడుపుకుంటున్నారు అనేటువంటిది ఇవాళ మేము అడుగుతున్నాం. ఏమొస్తుంది, ఎవరికి ఏమొస్తుంది? మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి కదా, ఇన్ని సీట్లు వచ్చినప్పుడు మీరు బాధ్యత పరిపాలన చేసుకోండి. ఎవడు పోయి ఎల్ల మెర్జ్ అయితే మీకెందుకు, ఎవడు పోయి ఎల్ల కలిస్తే మీకెందుకు? మీరు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు, పక్క పార్టీలలో కూడా మీరు గుంజుకుంటున్నారు. మీరు పరిపాలన చేయండి, గ్యారంటీలు అమలు చేయండి, హామీలు అమలు చేయండి. ప్రజలే రేపు పొద్దున శభాష్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేసింది అనిపించుకునేటట్టు చేయండి. అంటే రాణి గారు అన్నా రవీంద్రరావు గారు అన్నా పంచాయతీ ఎందుకు? రైట్, రాణి గారు అన్నా రవీంద్రరావు గారు అన్నా కేసీఆర్ విగ్రహం పెట్టాలనుకుని ఆ వర్డే తప్పు అనేది వాళ్ళు చెప్తున్నమాట. గాలి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం, లేకుంటే కేసీఆర్కి గవర్నర్ పదవి, ఒక్క నిమిషం, కేసీఆర్కి గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావు ఇక్కడ ఎల్పీ లీడర్, ఇలాంటి వ్యాఖ్యల కౌంటర్గా ఏఐసీసీలో కేసీఆర్ను తీసుకుంటారు, కేటీఆర్ను పీసీసీ అధ్యక్షుడు చేస్తారు, అందుకే డిలే చేస్తున్నారు. ఇంకొక మాట ఇప్పుడే బండి సంజయ్ గారు అన్నారు, అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ చేశారు మీరు, ఆ అభిషేక్ సింఘ్వీయే కవిత కేసు వాదిస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీయే కవితకు బెయిల్ ఇప్పిస్తుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఈ విమర్శలు? అంటే గాలి విమర్శలు. అది వృత్తి అండి. ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ హృదయాల మీద చేతేసుకొని చెప్పమని. మొన్న పార్లమెంట్లో జరిగిన ఎన్నికలు వాళ్ళ మిలాఖత్ లేదంటారా? ఎందుకు వాళ్ళు జీరో అయినరు? బీజేపీని హీరో చేసిర్రు. అది నిజం కాదా? రేపు లోకల్ బాడీస్తో తెలుస్తుంది కదా బీజేపీ పాత్ర రేపు తెలుస్తుంది కదా, లోకల్ బాడీస్తో తెలుస్తుంది కదా రేపు. అంటే అంతర్గత ఒప్పందం లేకుండా మాత్రం జరుగుతుంది. వాళ్ళ అవసరాలకు వాళ్ళు జరుగుతున్నాయి, వీళ్ళ అవసరాలకు వీళ్ళు జరుపుకుంటారు, వాళ్ళ అవసరాలకు వాళ్ళు కలుపుకుంటున్నారు, జరుగుతూ ఉంది. ఎలా అభిషేక్ సింగ్ అంటే ఆయన లాయర్, వృత్తిపరంగా లాయర్, వాదించవచ్చు, మాకు తెలియదు ఆ విషయం. ఇవాళ బండాలేసి బట్టగాల్చి రోజు నరరూప రాక్షసులాగా పరిపాలన చేయకుండా కాళ్ళల్లో కట్టెలు పెట్టుకుంటా రోజు చేస్తే ఏం చేస్తారు? ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్. రైట్, రాణి గారు. కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారే అందరి కాళ్ళల్లో కట్టెలు పెట్టుకుంటా అవాండాలు వేస్తున్నారండి. ఇదంతా రివర్స్ మెకానిజం నడుస్తుంది ఇక్కడ. ఎవరు అంటారులే, ముఖ్యమంత్రి గారే లేనిపోని అన్ని స్టార్ట్ చేసి వాటిని లేనిపోని రచ్చ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైట్, రవీంద్రరావు గారు, మీరు ప్రభుత్వం పాలన జరగకుండా కాళ్ళల్లో కట్టెపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పడిపోతుందని మీరు మొదట్లో చేసిన వ్యాఖ్యలపై కూడా పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆ పరిస్థితి వల్లే మీ పార్టీ నాయకులను లాక్కుంటున్నామని. అసలు ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం
ఆ ఒక స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి పనిచేసే అవకాశం అసలు రాష్ట్రంలో ఉందా? తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్షం అధికార పక్షం కలిసి పనిచేసే వాతావరణం ఉంటుందా ఫ్యూచర్లో అయినా? ఇప్పుడు కాళ్ళ కట్టబెట్టుండే గత ప్రభుత్వాల పైన ఇంత తీవ్రమైన ఆరోపణ చేస్తూ 8 నెలలైనా కూడా అదే ఆరోపణ చేస్తూ విచారణ కమిషన్లు వేస్తూ కరెంటు సక్సెస్ఫుల్ గా ఇస్తే కరెంటు మీద కమిషన్ ఇస్తుంది, ఇరిగేషన్ నీళ్లు ఇస్తే ఇరిగేషన్ మీద కమిషన్లు ఇస్తుంది, కాలగర్భంలో కలిసిపోయింది కాళేశ్వరం, వాటి మీద ఇంక్వైరీలు వేస్తుంది. కాళేశ్వరం కాలగర్భంలో ప్రభుత్వం పైన పొద్దుస్తమానం కమిషన్లు, ఇంక్వైరీలు, ఆ ఆరోపణలు విచ్చలవిడిగా గత ముఖ్యమంత్రి మీద మాట్లాడు. మేము 2014లో వచ్చినప్పుడు మాట్లాడినామానండి? గత ముఖ్యమంత్రుల మీద మాట్లాడినామా? కాంగ్రెస్ భాష ఆ భాష చూస్తే తెలంగాణ భాష కర్రు రాజు పెడతామన్నారు. ఎన్ని మాటలు మాట్లాడారు, అన్ని మాట్లాడారు. గత ప్రభుత్వాన్ని తవ్వుకుంటా డిక్షనరీలో లేని పదాలు వాడిరు అంటున్నా. డిక్షనరీలో లేని పదాలు వాడి మాట్లాడేది, ప్రతి వేదిక మీద మాట్లాడేది. ఇప్పుడు గత ప్రభుత్వం మీద ఇంత తీవ్రంగా పదసమానం మాట్లాడే ప్రభుత్వాధినేత ఎవరైనా ఉంటారా అండి? ఈ దేశంలో ఉన్నారా? ఏ ముఖ్యమంత్రి అయినా ఉందా? ఏ రాష్ట్రంలో ఇంత చండాలమైన భాష మాట్లాడు? ఈ చండాల తాగుబోతోడు ఎవడని తెలుసు రాష్ట్రానికి, దేశం మొత్తం తెలుసు. తాగుబోతోడు ఎవడని ఉల్టా సీదా మాట్లాడుకుంటా తాగుబోతోడు ఎవడో ఈ రాష్ట్రంలో తెలుసు. వ్యక్తిగతంగా తాగుబోతూ అలాంటి విమర్శలు చిల్లర మాటలు బంద్ చేయండి. నువ్వు చిల్లర బంద్ చేయి, నువ్వు బంద్ చేయి చిల్లర. మీ పప్పులు ఉడకావు, నీ పప్పులు ఉడకాయి, నీ పప్పులు ఉడకాయి, ఉడకాయి ఉడకాయి. ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఏంది? నీ స్థూల ఉత్పత్తి ఏంది? నీ పవర్ ఏంది? నీ అప్పులెంత? నువ్వు చేసిన అప్పులేంది? నువ్వు చేసిన అప్పులేంది? నువ్వు చేసిన అప్పులేంది? మిగులు బడ్జెట్ నీకు అధికారం ఇస్తే 6 లక్షల అప్పు చేసిరు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, దాచుకున్నారు, ఎమ్మెల్యే గారు దోసుకున్నారు, దాచుకున్నారు, దాచుకున్నారు, దాచుకున్నారు. పని చేసుకొని ఆ చిల్లర గాని అనుసరించకండి. రోడ్డు మీద ఆవాసాలు కాకండి. నీవుడు చిల్లరగాలు. మీరు కల్వకుంట్ల కుటుంబం చిల్లర కుటుంబము. ముఖ్యమంత్రి చిల్లర కుటుంబం మీది, మాట్లాడతారు. చిల్లర కుటుంబం మీది. చిల్లర మాట్లాడక చిల్లర ముచ్చట్లు. చిల్లర కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, దోపిడి కుటుంబం, మోసమైన కుటుంబం. దిగజారిన మాటలు. మీరు దిగజారిపోయారు. 25 సంవత్సరాలు మీరు 25 సంవత్సరాల హోరాత్రులు మీరు కోట్లాది మంది ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీలు ఈ దేశ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గులారా మీరు ఈ తెలంగాణ ఉద్యమకారుడు గద్దార్ అపాయింట్మెంట్ నీచ సంస్కృతి మీది. వ్యక్తిగతంగా మళ్ళీ మొదలు పెట్టారు మీరు. ఒక నిమిషం రాణి గారు, చూస్తున్నాం కదా, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ను బేస్ చేస్తున్న వ్యాఖ్యలు, లేకుంటే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి గారి పట్ల చేస్తున్న వ్యాఖ్యలు, మీరు అన్నట్టు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిపై ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా చేసుకుంటున్న విమర్శలను బీజేపీ ఎలా చూస్తుంది? అది ఎప్పుడు కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదండి. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అంత దిగజారిపోయి మర్యాద లేకుండా, సభా మర్యాద లేకుండా ఫాల్ట్ ఎవరిదంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతల్ని తప్పంటారా? రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారంటారా? ఎవరి ముందు అంటే ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు వీళ్ళు అని మీకు అనిపిస్తుంది? ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఏదైనా కూడా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏమైతుందండి, ప్రతిపక్షం వాడు మాట్లాడిన దానికంటే అధికారంలో ఉన్న వాళ్ళు చాలా ఓపికతోటి ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అందరి మాట వినాలి, ఓపికతోటి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని చూసే ఇవాళ సమాజం ముందుకు పోతుంది. వాళ్ళు ఒక మంచి ఉదాహరణగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ గా ఒకటి ఎగ్జాంపుల్ అనేది దాన్ని సెట్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు అని అంటే చూసేటోళ్ళు గౌరవప్రదంగా ఒక ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలని చెప్పేటట్టు తయారు కావాలి. కానీ మీరే దిగజారిపోతే ఎట్లా? మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసినారు, కేటీఆర్ గారు వెనకాల సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు కూర్చున్నారు. నీకేం అవసరం వచ్చే? దేనికోసం?
అయ్యో అయ్యో నీ వెనకాల ఉన్నటువంటి అక్కల మాట వింటే నువ్వు సత్యనాశ అయిపోతావు, నువ్వు జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో అడక తింటావు అని మాట్లాడితే అది ఎంత దిగజారిన మాటలు అవి. మహిళలను పట్టుకొని మీరు ఎంత నీచంగా అంటే ఇద్దరు మహిళల మాటలు వింటే వాళ్ళు అట్లా అయిపోతారా? లేకపోతే మొత్తం 119 మంది అసెంబ్లీలో ఉన్న మగవాళ్ళు మొత్తం అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేసేటోళ్ళు, మహిళల మాట వినంగానే వీళ్ళు రోడ్డు మీద పడతారు అని మాట్లాడితే అవి ఏం మాటలు? రేవంత్ రెడ్డి గారు ఏ ట్రెండ్ సెట్ చేస్తున్నారు? ఇవాళ మాట్లాడేటువంటి విషయం కూడా నేనేమంటున్నా, ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా తప్పే. ఇవాళ గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా తప్పు పట్టినాం కదా. కేసీఆర్ గారి భాషను ఎవరు కూడా సందర్భాల్లో చీఫ్ మినిస్టర్ అనలే, చీప్ అని మాట మాట్లాడిండు, అందుకు అక్కడ రాదంతమైంది. చీప్ అని మాట మాట్లాడిండు ఆ రోజు, మాట్లాడినందుకు అక్కడ రాదంతమైంది అది. ఓకే రైట్ రాణి గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఆడ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం, లోపల సెక్రటేరియట్ లోపల కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆల్రెడీ. అంటే రెండింటితో దీంతో సొల్యూషన్ వచ్చినట్టేనా మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ గారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని బయట పెట్టండి, సెక్రటేరియట్ ముంగట అందరూ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చూసి దండం పెట్టుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. సెక్రటేరియట్ లోపల పెడితే ఎవరికి కనబడాలి? అంటే మీ మంత్రివర్గము మీరు కూర్చునే కాడ మాత్రమే కనబడాలి తప్ప ప్రజలకు కనబడద్దా? సెక్రటేరియట్ ముంగట అమరవీరుల స్తూపం కనబడుతుంది, తెలంగాణ తల్లి విగ్రహం కనబడుతుంది, అందరం దండం పెట్టుకుంటాం, సంతోషపడతాం. మా అందరి అభ్యర్థనను ముఖ్యమంత్రిగా పెద్ద మనిషి, ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలనుకున్నా సరే డెసిషన్ చేంజ్ చేసుకోమనండి, తప్పేమున్నది? రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి గాంధీ భవన్ లో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుకోమనండి, 150 ఫీట్లు పెట్టుకోండి, 200 ఫీట్లు పెట్టమనండి, ఎవరు వద్దన్నారు? ఇంకో ప్లేస్ లో పెట్టండి. నిజంగానే వారు దేశానికి ప్రధానిగా ఉన్నారు కాబట్టి ట్యాంక్ బండ్ మీద పెట్టండి, ఎవరు వద్దంటున్నారు? ముంగట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్ రాణి గారు, మీరు క్లారిటీ వచ్చింది. మీరు ట్యాంక్ బండ్ అంటే కూడా గుర్తొచ్చింది, గతంలో కూడా ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను కూల్చేస్తామని, కొన్ని విగ్రహాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విగ్రహాల జోలికైతే పోలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మాత్రం కూల్చేస్తామని చెప్తున్నారు అధికారంలోకి వస్తే. నిజంగా చేస్తారా? రవీంద్రరావు గారు, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మీ బీఆర్ఎస్ నుంచి సొల్యూషన్ ఏం చెప్తున్నారు? మిమ్మల్ని రవీంద్ర గారు మీరే చెప్పాలి. కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రంలో అనేకమైన కీలక ప్రదేశాలలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణలో లేవనేది కాదు, అక్కడ పెడదామని ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రిగా ఈ టర్మ్ అంతా ఉండడానికి స్వామి భక్తిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని బ్లెస్సింగ్స్ పొందడం కోసం. ఈయనకు దిక్కు దివాన లేదు. ఆడపోతే ఈయన మంత్రుల లిస్టు పట్టకపోతే పట్టించుకోవడాలే, కార్పొరేషన్ చైర్మన్ల లిస్టు పట్టకపోతే పట్టించుకోవడాలే. ఈయన ఒక పేరు చెప్పి పిసిసి అధ్యక్షుడి పేరు చెప్తే ఆడ నడుస్తాలే. మీ నాయకుడు కూడా సోనియా గాంధీ కాలు మొక్కలికి వచ్చిండు, ద్వారాలు మూసుకపోతున్నాయి. మీ నాయకుడు కూడా సోనియా గాంధీ కాలు మొక్కిండ్రాది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, స్వామి భక్తిని ప్రూవ్ చేసుకోవాలని అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటారు? అది సరే, విమర్శలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఫైనల్ గా చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఏం చేయాలి? ప్రజల ఆగ్రహానికి గురవుతాడు. యావత్ తెలంగాణలో ఉద్యమాలు తీవ్ర రూపం దాల్స్తాయి. రేవంత్ రెడ్డి గారి ఏడాదిలో పోయేది ఇక 3 నెలల పోవడం అయితే నడుస్తుంది. ఫైనల్ గా చెప్పండి శంకర్ గారు. రైట్, ఓకే. తెలంగాణ తల్లి విగ్రహం రైట్ ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను కూడా ఆంధ్ర వాళ్ళే కూల్చేస్తామని చెప్పారు అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్, కానీ ఎక్కడ కూల్చలేదు, టచ్ చేయలేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా కూలుస్తామంటున్నారు, మారుస్తామంటున్నారు. అది కూడా చేయాలనుకుందాం. నేను అడుగుతుంది ఏంటంటే, ఒకటి ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టాలనే డిమాండ్ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. నిన్న ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఒక లేఖ రాశారు. ఆఫ్ కోర్స్ అందులో అల్లం నారాయణ గారు కూడా బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది మేధావులు తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి అక్కడ అంటూ నేరుగా సీఎంకే లేఖ రాశారు. ఏమైనా అభిప్రాయం మీరు మార్చుకునే అవకాశం ఉందా? లేకుంటే లోపల ఎవరికి కనిపించకుండా తెలంగాణ తల్లిని పెట్టి అందరికీ కనిపించేలా రాజీవ్ గాంధీనే పెడతారా? చూడండి కళ్యాణ్ గారు, కప్పదాటు రాజకీయాలు వాళ్ళవి. తెలంగాణ ఉద్యమం వచ్చింది, సబండ వర్గం తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నారు. ఎవరు బాగుపడ్డారు? ఎవరు భోగభాగ్యాలు అనుభవించారు? ఆ రోజు ఏం మాట్లాడారు? ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల మీద ఏం మాట్లాడారు? అధికారం వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పోయి నాటుకోడి పులుసు,
రాగి మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ పాత ఇవన్నీ ముచ్చట్లకి ఎవరు ఎన్ని రోజులు తిన్నారో ఎవరు తాగిరో అందరికి Right, తెలుసు ఆ ఇప్పుడు విగ్రహం విషయం. విషయంలో మీ అంటే stand ఏంటి final గా? విగ్రహాన్ని 10 ఏళ్ళు వాళ్ళు మర్చిపోయారు, తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో తప్పకుండా తెలంగాణ విగ్రహం ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు, ఎక్కడ గౌరవించుకోవాలని అక్కడ గౌరవించుకుంటారు. వాళ్ళలాగా తప్పదాటుడు రాజకీయాలు చేయము, నిక్కచ్చి రాజకీయాలు చేస్తాం, తప్పకుండా తెలంగాణ తల్లిని గౌరవిస్తాం. రైట్, థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ రాణి రుద్రమ గారు. మొత్తానికి తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు మాత్రం వివాదాస్పదంగా మారుతుంది. అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తప్పుపడుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి కొంతమంది తెలంగాణ మేధావులు కూడా ప్రొఫెసర్ అరగోపాల్, అల్లం నారాయణ లాంటి వాళ్ళు, గంటా చక్రపాణి లాంటి వాళ్ళు కూడా ఒక లేఖ రాశారు. చూడాలి ఆ లేఖపై రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు. ముందుకే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని, సెక్రటేరియట్ బయట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. దీనిపై ముందు ఎలా ఈ వివాదం మరే మలుపులు తిరుగుతుంది అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.